రాష్ట్రంలో ప్రస్తుతం శరవేగంగా మారుతున్న పరిణామాలన్నీ కూడా అందరూ గమనిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి రాజకీయంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టడం, ఆ ప్రక్రియ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా వస్తున్న ప్రకంపనలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. రోజు రోజుకి పరిస్థితి అదుపు తప్పి తనకు ఎటు ప్రయాణం చేస్తున్నప్పుడు తెలియని ఒక అగమ్యకరమైన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ పేరుతోటి ఆచరణకు సాధ్యం కానీ అమలుకు వీలు కానీ అనేక రకాల హామీలతోటి మరి ఎప్పుడు కూడా లేనంత భారీ మెజార్టీతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల 9 నెలలు తన పరిపాలనా కాలంలో ఆ హామీలు, ఇచ్చిన వాగ్దానాలు, అలాగే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు అన్నీ కూడా పక్కన పెట్టి వాటిలన్నిటి కూడా తూట్లు పొడిచి కేవలం సంక్షేమం పేరుతోటి నేను బట్టలు నొప్పుతున్నాను, నేరుగా లబ్ధిదారులకే అన్ని ప్రయోజనాలు చేకూరుస్తున్నానని చెప్పి ఒక మాయ మాటలు చెప్పి 99.9% అంటే ఆల్మోస్ట్ ఆల్ 10% హామీలు అమలు చేశాను నేను అని చెప్పని ఇప్పటికీ ఒక బూటకు మాటలు చెప్తున్న నేపథ్యం ఇది. మొత్తం ఆయన చెప్పింది ఒక్కసారి ఆలోచిస్తే ఆయన మొత్తం 3 రకాలుగా హామీలు ఇచ్చారు. ఒకటి నవరత్నాలు, 2 మేనిఫెస్టో, ఇవి 2 కాకుండా పాదయాత్ర, మొత్తం 3 రకాలుగా ఆయన రకరకాల సమయంలో రకరకాల హామీలు ఇచ్చారు. అవి తీసుకుంటే మొత్తం నవరత్నాలు కానీ, మేనిఫెస్టో కానీ, పాదయాత్ర కానీ మొత్తం అన్నీ కలిపి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇచ్చిన హామీలు మొత్తం ఎక్కడికక్కడ మీడియాల ద్వారా మనకి ఆ మీటింగుల ద్వారా తెలిసిన హామీలన్నీ కూడా 730 హామీలు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చారు. అయితే వాటిని కండెన్స్ చేసి నేను తెలుగుదేశం పార్టీ లాగా ఎక్కడ ఇంత పెద్ద పెద్ద మేనిఫెస్టోలు ఎప్పుడు పెట్టలేదు, నా మేనిఫెస్టో అంతా కూడా కేవలం ఒక నవరత్నాలు నేను చిన్న ఒక దీంట్లో పెట్టాను అని చెప్పి ఈ నవరత్నాలు మొత్తం కూడా మొత్తం ఆయన ఈ 9 మాత్రమే చెప్పినట్టుగా ఆ మొత్తం హామీలు ఇచ్చారు. ఇవి కాకుండా జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా ఎక్కడికెక్కడ మేనిఫెస్టో వారీగా చెప్పాడు. పాదయాత్రలో హామీలు ఉన్నాయి. అందులో అమలు చేసినవి తీసుకుంటే 21 మాత్రమే పూర్తిగా అమలు చేశారు. అవుట్ ఆఫ్ 730, 21 వచ్చి ఆయన పూర్తిగా అమలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. అంటే పర్సంటేజ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారో 98.9% అని చెప్పేది, ఆ పర్సంటేజ్ లెక్కేస్తే కేవలం 3% ఆయన ఇచ్చిన హామీలు అమలు చేశారు. అలా కాకుండా కొన్ని పాక్షికంగా అంటే పార్షియల్గా అమలు చేసినాయి. ఏదో ఒక 100% చేస్తానని చెప్తే దాంట్లో కొద్దిగా ఒక 2%, 3%, 4% అట్లీస్ట్ ఒక అటెంప్ట్ చేశానని చెప్పడం కోసం పాక్షికంగా అమలు చేసినవి మొత్తం 88. అంటే అది పర్సంటేజ్ లెక్కేస్తే 12%. మొత్తం 730 హామీలలో అమలు చేసింది 109, అంటే పాక్షికంగా ప్లస్ పూర్తి చేసినవి మొత్తం కలిపితే 109, అంటే 15% మాత్రమే అమలు చేశారు. మిగతా 85% అసలు ఆయన హామీల జోలికే టచ్ చేయని ఇవి ఉన్నాయి. ఇక నవరత్నాలకు సంబంధించి మీకు వేరేగా చెప్పడం అసలు లేదు. మళ్ళీ మన లాస్ట్లో చాలాసార్లు చెప్పుకున్నాం ఏ నవరత్నాన్ని ఎలా ఆయన తూట్లు పొడిచాడు. మన మద్యపాన నిషేధం దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి, లేకపోతే ఆసరా దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, లేకపోతే జలయజ్ఞం దగ్గర నుంచి మొత్తం 9 రత్నాలు కూడా 9 రకాలుగా వాటిని తూట్లు పొడిచి వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అవన్నీ పక్కన పెడితే ఇక ఎన్నికల సమయం రేపు 22 అయోధ్య రామ మందిరం కానీ ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత ఎన్ని మూమెంటు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటిస్తారు. అంటే బహుశా ఫిబ్రవరి నుంచి ఎన్నికల సమయం ఆసన్నమవుతా ఉంది. మార్చి, ఏప్రిల్లో ఎలక్షన్లు ఉంటాయి. ఈ సమయంలో
ఒకసారి రాజకీయంగా మనం చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీల్లో వరుసగా ఈ నవరత్నాలు పక్కన పెట్టి ఏ అయితే ప్రధానంగా ఆయన తీసుకొని వచ్చాడో, నేను ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి తెస్తా అన్నాడో ఆ ప్రత్యేక హోదా ఏమైందో మనం చూస్తూ ఉన్నాం. 22 మంది ఎంపీలు లోక్సభ, అలాగే 10 మంది రాజ్యసభ ఎంపీలు, మొత్తం దేశంలోనే ఒక మూడో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఈరోజు కేంద్రం మెడలో వస్తాను, ఎలా ప్రత్యేక హోదా రాదో చూస్తాను, మీరు నాకు ఎంపీలు గెలిపించండి అని చెప్పి ఆ రోజు ఎంపీలు గెలిచిన తర్వాత ఈరోజు ఢిల్లీకి వెళ్ళి అక్కడ మెడలు వంచడం పోయి ఈయన మెడలు ఉంచుకొని అక్కడ మోడీ గారి దగ్గర సలాం చేస్తూ వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే అమరావతి క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ సంబంధించి ఏం జరిగిందో మనం చూసాం. ఒక దేశంలో కాదు ప్రపంచంలోనే ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా తయారు కావాల్సిన అమరావతి దాదాపు 60-70% కంప్లీట్ అవుతున్న దీన్ని ఈ 4 సంవత్సరంలో పూర్తిగా దాన్ని ఒక శ్మశానంలాగా చేసి దాన్ని నిర్వీర్యం చేసిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అలాగే పోనీ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పారు. అటువంటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పిన దగ్గర ఏమైనా ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం చేశారంటే ఇక్కడ కూడా మొచ్చుక్కి ఒక్కటి కనపట్ల లేదు. అలాగే కర్నూలు ఈ లా సంబంధించిన న్యాయ రాజధాని అని చెప్పాడు, లా క్యాపిటల్ అన్నాడు. అటువంటి లా క్యాపిటల్ సంబంధించి అక్కడ ఏమి చర్యలు తీసుకున్నారంటే కనీసం సుప్రీంకోర్టు సిజేఐకి ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా, మేమైతే ఇట్లా 3 క్యాపిటల్ అనుకుంటా ఉన్నాం, ఈ విధంగా న్యాయ రాజధాని కర్నూలు పెట్టాలనుకుంటున్నాం కాబట్టి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి కనీసం ఒక లేఖ కూడా రాయని నేపథ్యంలో మనం ఉన్నాం. అంటే ఏదైతే 3 క్యాపిటల్ చెప్పాడు, అమరావతి ఒక పక్క నిర్వీర్యం చేశారు, న్యాయ రాజధాని చెప్పిన కర్నూలుకు సంబంధించి అక్కడ కనీసం ఒక దరఖాస్తు కూడా అక్కడ న్యాయ రాజధానికి సంబంధించి ఆయన దాని మీద చర్యలు తీసుకోలేదు. కానీ ఉత్తరాంధ్ర విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే ఎక్కడ కూడా ఏమాత్రం ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ ఆ దిశగా ఇప్పటిదాకా రకరకాల సమయాలు ఇచ్చారు. ఇక్కడ మన సామంతరాజులు లేకపోతే మన మంత్రులు చెప్తా ఉంటారు, ఈ నెలలో వస్తున్నాడు, ఈ నెలలో వస్తున్నాడు, వినాయక చవితికి, దసరాకి, దీపావళికి, లేకపోతే సంక్రాంతికి, క్రిస్మస్కి ఇట్లా పండుగలు డేట్లు చెప్తా ఉన్నారు. ఆ పండుగలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కానీ మనకి క్యాపిటల్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చింది కానీ ఏమాత్రం జరగట్లా. ఆ విధంగా కంప్లీట్ చేసి మనం ప్రభుత్వంలో నుంచి ఆ రోజు దిగిపోవడం జరిగింది. ఈ 5 ఏళ్లలో కనీసం 4% కూడా కంప్లీట్ చేయకుండా ఎక్కడేసిన గొంగళ అక్కడలాగే ఈరోజు పోలవరాన్ని ఆ విధంగా ఉంచారు. మరి ఆ రోజు ఏదైతే పరిపాలన ఒక ప్రజావేదిక కూల్చివేత దాని ద్వారా స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉండబోతుందో మనకు ఒక శాంపిల్ ఆ రోజే ఆయన చూపించారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మన మిత్రపక్షం జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళకి ఏదో రాజకీయంగా విమర్శిస్తారనుకోవచ్చు. మనం రోజు పేపర్ చూస్తే, టీవీ ఆన్ చేస్తే ఈరోజు వార్తలు వైఎస్ఆర్ పార్టీ గురించి మనం చెప్పట్లా. ఆ పార్టీలో ఇప్పటిదాకా అనేకమైన పదవులు చేసిన ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే వివిధ హోదాలో ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు విశాఖపట్నం చూసాం మనం. మొన్న ఒక ఎమ్మెల్సీ పార్టీలో రిజైన్ చేయటం, పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రిజైన్ చేయటం, వేరే పార్టీలో జాయిన్ కావడం కూడా జరిగింది. ఇప్పుడే మన మీడియా మిత్రులు చెప్తున్నారు, ప్రెస్ మీట్ పెట్టి ఆ పార్టీ యొక్క పరిస్థితి ఏంటి, ఆ పార్టీలో నాయకుల పరిస్థితి ఏంటి, దాని స్థితిగతులు ఎలా ఉన్నాయి, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వివరంగా చెప్పారని. అలాగే నిన్న ఇంకొక వ్యక్తి ఎవరైతే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి అన్ని శాయశక్తుల పోరాడిన ఒక వ్యక్తి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే మన ప్రకాశం జిల్లా నుంచి చూస్తే ఒక అన్నయ్య రాంబాబు, ఒక శాసనసభ్యుడు, రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి తర్వాత హైయెస్ట్ మెజారిటీ 87,000 మెజారిటీ వచ్చిన వ్యక్తి, ఒక అగ్రకులాలకు సంబంధించిన వైశ్య వర్గానికి, సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, గతంలో పీఆర్పీ నుంచి కూడా ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి.